ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారులకు ఎత్తి చూపుతుంది ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ అని జర్నలిస్టు రాహుల్ ప్రదీప్ తెలిపారు. కూకట్పల్లి కేపీహెచ్పీలోని భాగ్యనగర్ కాలనీ వారి కార్యాలయంలో ఏఎన్ఎన్ తెలుగు 2026 క్యాలెండర్ను తేళ్ల హరికృష్ణ, రాహుల్ ప్రదీప్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఏఎన్ఎన్ ఛానల్ మహాపత్రిక తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలపై పోరాడుతుందని, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఎత్తి చూపుతుందని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు తమదైన కృషి చేస్తుందన్నారు. ఏఎన్ఎన్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఛానల్ యాజమాన్యానికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. హలో అండి, నా పేరు రాహుల్ ప్రదీప్, కూకట్పల్లి. ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, అలాగే మహాపత్రిక యాజమాన్యానికి, మరీ ముఖ్యంగా గురు సమానులైన కంది రామచంద్రారెడ్డి అన్నకి, వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ 2 పత్రికలకు, ఛానళ్లకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వీరికి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. కూకట్పల్లిలో మేజర్ న్యూస్ ఛానళ్లకు ధీటుగా మన తమ్ముడు అనిల్ ఆధ్వర్యంలో నడుస్తున్న, లేదా అతనికి దాంట్లో నడుస్తున్న ఛానల్ మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే యాజమాన్యానికి మరొక్కసారి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ది ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాలలో ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ పబ్లిక్ ప్రజల యొక్క సమస్యలను ఎలికి తీసి ఏ రోజుకి ఆ రోజు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళ అద్దంలో చూపించినట్టు ప్రభుత్వ ఆఫీసర్లకి పబ్లిక్ సమస్యలను చూపిస్తుంది. అదేవిధంగా ఎన్నో ఇంకా ఏఎన్ఎన్ ఛానల్ ఇంకా ముందు పోయి ఎంతో డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. న్యూ ఇయర్స్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఇంకా అభివృద్ధి రావాలని, ఈ ఛానల్ ఇంకా ముందు డెవలప్ కావాలని కోరుకుంటున్నాం.